సో మరి నెక్స్ట్ ఇందుకు ఏం డిష్ చేసి చూపించబోతున్నారు? ఉలవచారులో స్పెషల్ అండి ఈ ఐటెం అనేది. ఈరోజు మన వనిత టీవీ వాటర్ టేస్ట్ ప్రేక్షకులకి ఈరోజు చూపిద్దామని చెప్పి వచ్చినాము. నాన్ వెజ్లో రొయ్యల బూందీ వేపుడుని. బూందీ రొయ్యల వేపుడు చాలా వెరైటీగా ఉంది. యాక్చువల్లీ రొయ్యల వేపుడు అని నేను బూందీ అని సపరేట్ కాబట్టి అసలు రొయ్యలు బూందీ రెండింటి కాంబినేషన్లో వేపుడు అంట కదా. మరి నేర్చుకుందాం. మరి నేర్చుకోవడానికంటే ముందర రొయ్యల బూందీ వేపుడుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండుగ ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే, రొయ్యలు, శనగపిండి, బీప్ పిండి, పసుపు, గార్లిక్, లెమన్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఆయిల్, శనగపిండి. సో రొయ్యల బూందీ వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకున్నాం కదా. మరి ఎలా తయారు చేయాలి అంటే అడిగి తెలుసుకుందాం. సో పండుగ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఉలవచారు స్పెషల్ అన్నారు, రొయ్యలు అంటున్నారు, బూందీ అంటున్నారు. సో ఏం చేస్తారో నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చూద్దాము. బూందీ రొయ్యలకి మనం బూందీ అనగానే మనకి శనగపిండితోనే చేస్తాం కంపల్సరీగా. అది అదే కాంబినేషన్లో మనని బూందీ డైరెక్ట్గా కాకుండా ఈ రొయ్యలు, ఎందుకంటే మరి ఇక్కడ ఉలవచారులో పర్టికులర్గా చిన్న ఫ్రాన్స్ వాడతామండి. ఆ చిన్న ఫ్రాన్స్తోనే బూందీ టైప్లో అదే కోటింగ్లో తీసుకుని బూందీ టైప్లో చేసుకుంటే ఏ విధంగా వస్తుంది అనేది చూపిద్దాం. ఇప్పుడు మనం దానికి కావాల్సిన బ్యాటర్ కలుపుకుందాం. శనగపిండిని, ఓకే, బీప్ పిండి అండి. బీప్ పిండి ఎక్కువగా అవసరం లేదు, 1 టీ స్పూన్. లైట్గా సాల్ట్, పెప్పర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్. ఓకే, ఎందుకని నేను దీనిలో కలుపుకుంటున్నాను, యాక్చువల్గా ఏదైతే మనం ఫ్రాన్స్ బూందీ చేస్తున్నామో ఇది కోటింగ్లో మనకి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతే కనుక తింటున్నప్పుడు మనకి ఎక్కడ కూడా ఆ టేస్ట్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. అందుకని చెప్పి మనం అన్నీ కూడా ఇందులో కలుపుకొని కొద్దిగా వాటర్ ఉన్నాయి. సో శనగపిండి ఎక్కువగా, బియ్య పిండి, అందులో సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, సరిపడా కారం. సో ఇవన్నీ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాము. సో అంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలా, లిటిల్ లూజ్గా. అవునండి, మరి ఎక్కువగా లూజ్గా అయితే మనకి ఏదైతే మనం ఫ్రాన్స్ వాడతాం దానికి కోటింగ్ సరిగ్గా పట్టుకోదు. అందుకని మనం ఎక్కువ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా, టైట్గా పట్టుకుంటే మనకి రెగ్యులర్గా ఫ్రాన్స్ ఎలా అయితే కోటింగ్ చేసుకుంటాం అదే టైప్లో వచ్చేసి మనం ఈ ఫ్రాన్స్ని బాయిల్ చేయలేదని డైరెక్ట్ పచ్చి ఫ్రాన్స్ని వాష్ చేసుకుని ఇలా డైరెక్ట్గా వేసేసుకుందాం. యా, సో దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ రొయ్యల బూందీ వేపుడికి. అవునండి. ఓకే, సో ఉలవచారు స్పెషల్ అనమాట, ఎక్కడ దొరకదు. తినాలంటే రొయ్యల బూందీ వేపుడు తినాలంటే ఉలవచారుకే రావాలి. ఓకే, సో కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వేపుడు అంటే లైక్ స్టార్టర్ కాదు కదా? స్టార్టరే. రైస్లో కూడా తీసుకోవచ్చా లేకపోతే ఓన్లీ స్టార్టర్ గానే బాగుంటుంది? ఓన్లీ స్టార్టర్ అయితే బాగుంటుంది. రైస్ అంటే మనకి పప్పుచారు అన్నం కానీ లేదంటే లిక్విడ్, సో లైక్ మంచికి బాగుంటుంది. ఓకే ఓకే, సో పండుగ ఆయిల్ కూడా మంచిగా వేడెక్కిపోయినట్టుంది కదా. ఓకే అండి, మనం ఒకటి ఇలా వేసేసుకున్నాం. నైస్. మనకి చిన్న ఫ్రాన్స్ కాబట్టి బూందీ అనగానే మనం కొద్ది బూందీ తీసుకొచ్చి రొయ్యలు ఎప్పుడు చేసి రొయ్యలు ఫ్రై చేసేసి అందులోనే వేసి ఎట్లా అది బూందీ రొయ్యలే కాదండి. ఇది టోటల్ రెసిపీ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అంటే ఇది చిన్నగా వస్తాయి అనమాట. అందుకోసం అని చెప్పి రొయ్యల బూందీ వేపుడు అన్నారు. లైక్ శనగపిండి కూడా ఉంటుంది కాబట్టి. సో ఇలా రొయ్యలతోనే బూందీ వేపుడులు ఇట్లాంటివి ఏదైనా చేస్తూ ఉంటారా లేకపోతే ఇంకా ఏదైనా డిఫరెంట్ నాన్ వెజ్తో లేకపోతే వెజ్తో కానీ ఏదైనా ప్రయత్నిస్తూ ఉంటారా? డిఫరెంట్ ఐటమ్స్ ఉలవచారులు అనేది నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ చాలా ఐటమ్స్ ఉంటాయండి. ఇట్లా రెగ్యులర్గా కాకుండా రొటీన్గా ఎప్పుడు ఒకటే ఐటమ్ ఇక్కడ వస్తున్న కస్టమర్లు కానివ్వండి లేదంటే క్యాటరింగ్కి ఇలాంటి ఐటమ్స్కి దేనికి కూడా ఈరోజు ఉన్న మెను రేపు మెను కంపల్సరీ వేరియేషన్ ఉంది. కొన్ని సిగ్నేచర్ డిషెస్ ఇక్కడ ఉలవచారు ఫేమస్ అయిన డిషెస్ మటుకే రెగ్యులర్గా ఉంచుతామండి. కత్మే అన్నీ కూడా మనకి సీజనల్ ఫుడ్ కానీ లేదంటే ఇలా మారుతూనే ఉంటాయి అన్నమాట. కొత్తగా ఏదైనా చేస్తూనే ఉంటాం. వేసవకాలం
ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, హెల్తీగా కానివ్వండి, మన హెల్త్ కాన్సిక్వెన్స్ దానికి సంబంధించి కానివ్వండి, అది వింటర్లో అయితే ఎలాంటి ఫుడ్, వర్షాకాలం అయితే ఎలాంటి ఫుడ్, వీటి మీద ఎక్కువ డిస్కషన్ చేసి వీటి మీద ఎక్కువ ఐటమ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇవేంటి ఇప్పుడు మనకి ఫుల్ బ్రౌన్ కలర్లోకి రావాలా లేకపోతే ఇది సరిపోతుంది అంటారా? కొద్దిగా ఫ్రై కావాలండి, ఎందుకంటే మనకి ఆ శనగపిండి మొత్తం కూడా ఆ ఫ్రాన్స్ మనకి పచ్చి ఫ్రాన్స్ వేసినాం కాబట్టి మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీనెస్ అనేది వచ్చేస్తుంది దానికి. అప్పుడు అది తింటుంటే మనకి ఆ బూందీ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సూపర్ సూపర్. సో ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనా, మనకి ఫ్రాన్స్ కూడా మంచి ఫ్రై అయిపోయినాయి. యా సో తీసేద్దామా? నిజంగానే క్రిస్పీగా మొత్తం కూడా భలే వచ్చినాయండి. తీసేసుకుందాం ఒక బౌల్లోకి. ఎస్, అది అలా ఉండాలి క్రిస్పీగా. మీరు బౌల్లోకి వేస్తుంటేనే కరకర సౌండ్ వచ్చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు, భలే వచ్చినాయి ఫైనలీ. సూపర్. సో యాక్చువల్లీ మనం ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేసుకోలేదు. శనగపిండి, బియ్యపిండి, లైట్గా వైట్ పెప్పర్ పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొంచెం కారం, అంతే. ఇంతే యాడ్ చేసుకున్నాం. దాంట్లో రొయ్యలు వేసేస్తే రెడీ. ఇప్పుడు మనం రొయ్యల బూందీకి కావాల్సిన ఇవన్నీ రెడీ చేసుకున్నాము. బూందీ అనగానే డైరెక్ట్ తినాలి, దీని మీద మనకి లైట్గా ఆ మసాలా ఆ లుక్ అనేది ఉంటే బాగుంటుంది. ఇందులోకి మనం కొద్దిగా రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, కొద్దిగా కరివేపాకు, అసలు ఇవి ఉంటేనే ఆ లుక్ కదా. బూందీ అనగానే మనకి కంపల్సరీగా రెడ్ చిల్లీ, కరివేపాకు కొడితే మనకి ఫ్రాన్స్తో చేసినాం కాబట్టి గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాం. సూపర్ అండి, సూపర్. స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఓకే, దీనిలో మనం లైట్గా మళ్ళీ పైన కొద్దిగా సాల్ట్. అగైన్ సాల్ట్ యాడ్ చేస్తున్నారు, ఎందుకు అలాగా? ఊరికే మనం ఏదైతే మసాలాలు వాడినామో ఆ ఫ్రాన్స్కి మటుకి ఆ కోటింగ్లో మటుకి పట్టుకోనికి మటుకు వాడినాం. లైట్గా తినేటప్పుడు ఎక్కడ కూడా చప్పదనం కానీ ఏం లేకుండా మనం ఇంకొకసారి లైట్గా పైన స్పైసీ కోసం వైట్ పెప్పర్, అట్లాగే చిల్లీ పౌడర్. ఓకే, దానిలో మనం లైట్గా వాటికి సరిపడిన ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వేసుకుంటే కనుక మిక్స్ చేసేస్తుంది. ఓకే, రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకుని నైస్ అండి, చాలా చాలా బాగా చేశారు. అసలు జస్ట్ విత్ ఇన్ మినిట్స్లో అయిపోయింది. పటాని ఎక్కువ కష్టపడాల్సినంత అవసరం కూడా లేదు. మంచి టేస్టీ స్టార్టర్ అనమాట ప్రిపేర్ అయిపోయింది. గార్నిష్ చేసేసుకుంటున్నాము. ఆనియన్, లైట్గా పైన కొత్తిమీర. ఇంకా నాకు తెలిసి దీనికి ఇక స్పెషల్ డెకరేషన్ కూడా ఏం అవసరం లేదు, ఆల్రెడీ ఆల్ సెట్. బూందీ రొయ్యలు ఇప్పుడు రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. అసలు ఇవి లటక్కన అలా మొత్తం నోట్లో వేసేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంది. అసలు చూడ్డానికి మటుకు 100% చెప్పేసేయచ్చు. టేస్ట్ కూడా 100 out of 100%. నేను తినకుండానే చెప్పేశాను, బట్ టేస్ట్ చేయాలి కదా, మీకోసం నేను టేస్ట్ చేస్తాను. వావ్, బాబా, ఏం టేస్ట్ ఇంకెక్కడ కూడా రాదు. ఇంత మంచి టేస్ట్, అంత మంచి టేస్టీగా ఉంది, చాలా బాగుంది. డెఫినెట్గా మీ అందరూ కూడా 100% ఇష్టపడతారు. బూందీ రొయ్యల వేపుడు ట్రై చేయండి. పండుగారు ఇది మటుకు అద్దరు కొట్టేశారు ఈరోజు. సూపర్ 2 రెసిపీస్ చేసి చూపించారు, మంచివి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఈరోజు మన వాటి టేస్ట్లో 2 స్పెషల్ రెసిపీస్. సో ఒకటి అరటికాయ పొరియల్, అలాగే ఇంకొకటి బూందీ రొయ్యల వేపుడు. ఎంత బాగున్నాయో, వాటి టేస్ట్ అనిపించినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్తో కలుసుకుందాం. అట్లా సీ యూ, టేక్ కేర్.